రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మర్డర్ కలకలం సృష్టించింది. నేపాల్కు చెందిన వాచ్మెన్ విజయ్ బహదూర్పై కత్తితో దాడి చేశారు దుండగులు. ప్రాణాల కోసం పరిగెత్తి మార్గ మధ్యలో మృతి చెందాడు. ఐలైట్ లామినేట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ ఘటన జరిగింది. బీహార్కు చెందిన అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ రూమ్లో అక్కడ ఇంకా ఇద్దరు పర్సన్ బయట వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు పిలిచారంట. పిలిచిన వాళ్ళు ఇద్దరు నలుగురు ఉన్నారంట. ఆ నలుగురితో కొట్లాటలు జరుగుతున్నాయంట వాళ్ళ లోపల. అంతలో మా అన్న దాంట్లో పోయిండు. పోయిన తర్వాత ఇక మా అన్న ఏం చేసిండు వాళ్ళకు అసలు సంజాయించడానికి పోయిండు, ఆయనకు కంట్రోల్ చేయడానికి పోయిండు. అంత లోపల ఒక అతను కూరగాయలు కోస్తున్నాడంట. అంటే ఆ సెక్యూరిటీ రూమ్లోనే వాళ్ళు ఉండడం, తినడం, పండుకోవడం అన్నీ జరుగుతాయి వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డ్రింక్ చేసి ఉంటారు. వాళ్ళు బీఆర్ వాళ్ళు డ్రింక్ చేసుకొని ఉన్నారంట ఆ రోజు రాత్రి. అయితే ఆ గొడవలో మా అన్న లోపల పోగానే ఆ కత్తితోని అన్నకు కారణం లేకుండానే చంపిండా. అంటే వాళ్ళ కొట్లాటలో ఈయన పోయినాడు కదా, మధ్యాహ్నం పొడిచేసి ఇక్కడ. ఎంతమంది వాళ్ళు నలుగురు సార్.